హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ వీడియోలో ఏంటంటే మేము పూణే నుంచి మహాబలేశ్వర్ అనేది వెళ్ళాము. సో దారిలో చాలా మంచి మంచి వ్యూస్ అనేవి ఉన్నాయి అండ్ అలాగే మంచి టెంపుల్ అనేది ఉంది. ఇంకా మేము చేసిన అడ్వెంచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో వీడియో తప్పకుండా చూడండి. సో మేము పూణే నుంచి మహాబలేశ్వర్ అనేది వెళ్తున్నాం అనమాట. సో ఈ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. బై కార్ రోడ్ జర్నీ అనేది చాలా బాగుంది. అండ్ దారిలో మాకు ఫస్టే చాలా కొంచెం దూరం వచ్చేటప్పటికి ఏంటంటే పారాగ్లైడింగ్ అనేది కనిపించింది. సో పారాగ్లైడింగ్ ఎప్పటి నుంచో చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మేము ఒకసారి పారాగ్లైడింగ్ ట్రై చేద్దామని అనుకున్నాను. నేను ఎప్పుడైతే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇదొక అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి కానీ లేదంటే కొంచెం హైట్స్ భయం లేని వాళ్ళకి కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, మంచి థ్రిల్ అని చెప్పాలి. నాకైతే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయింది. భూమి నుంచి 1200 ఫీట్ ఎత్తులో అనమాట, మనకు నేల నుంచి 1200 ఫీట్ ఎత్తులో అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే మంచిగా చాలా ఒక ఆకాశంలో తేలిపోతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో పారాగ్లైడింగ్ వీడియో అనేది నేను క్లియర్గా మళ్ళీ ఇంకొక దాంట్లో సెపరేట్గా అసలు కాస్ట్ ఎంత అయింది, అలాగే అసలు ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఏమనిపిస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయమని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా పారాగ్లైడింగ్ అనేది ట్రై చేసాము. అండ్ తర్వాత వెళ్ళే దారిలో మాకు మ్యాప్రో గార్డెన్స్ అనేవి కనిపించాయి అనమాట. సో మ్యాప్రో గార్డెన్స్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు వన్ డే కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా స్టే చేయొచ్చు ఈ మ్యాప్రో గార్డెన్స్లో. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా ఆ గార్డెన్స్ కానీ చుట్టుపక్కల కూడా వ్యూస్ అనేవి ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ అనేవి చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా థీమ్స్ కూడా స్ట్రాబెర్రీస్ థీమ్లోనే ఉన్నాయి. సో కార్ చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీ థీమ్లోనే ఉంది కారు కూడా. అండ్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా ఉంటాయి అనమాట. చుట్టుపక్కలంతా కూడా స్ట్రాబెర్రీ ఫార్మ్సే ఉంటాయి. మీరు హార్వెస్టింగ్ టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. సో మేము ఈ మ్యాప్రో గార్డెన్స్కి అనేది వచ్చాము. మేము హాఫ్ డే మ్యాప్రో గార్డెన్స్లో స్పెండ్ చేసాము. బట్ ఈ గార్డెన్స్లో ఫుల్ డే కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ లోపలే కెఫేస్ అలాగే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మనకి లంచ్కి కానీ లేదంటే ఏమైనా స్నాక్స్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ చుట్టూ గార్డెన్స్ ఉంటాయి అండ్ వ్యూస్ చూసే ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో తప్పకుండా ఒకసారి ఈ గార్డెన్స్ అయితే మీరు బై రోడ్ వెళ్తుంటే తప్పకుండా ఈ గార్డెన్స్ చూసే వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. సో మేమైతే మొత్తం ఈ గార్డెన్ అంతా తిరిగేసి ఇంకా మధ్యాహ్నం టైంకి మేము లంచ్ టైంకి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడైతే నాకు స్నాక్సే ఎక్కువగా కనిపించాయి. ఎక్కువ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఎక్కువ కనిపించాయి. మీల్స్ లాంటివి అయితే నాకు ఎక్కడ అంత కనిపించలేదు. బట్ తర్వాత ఏమైనా పెడతారేమో. మేమైతే ఇంకా స్నాక్స్ లాంటివి తీసుకుని ట్రై చేసామన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా నాకు చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా అలాంటి టేస్ట్ అయితే ఇష్టపడతారు. ఎప్పుడైనా అయితే నో ప్రాబ్లం, మనం ఇవన్నీ ట్రై చేయొచ్చు. సో ఫుడ్ అయితే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పెద్ద పాప, చిన్న పాప కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కూడా టేస్ట్గానే అనిపించింది. అండ్ లాస్ట్ ఇంకా అవన్నీ అయిన తర్వాత తెలుసు కదా, ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ లేకుండా పిల్లలు అనేది ఫుడ్ అనేది కంప్లీట్ చేయరు. సో మేమైతే లంచ్ తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అలాగే మిల్క్ షేక్స్ లాంటివి తీసుకున్నాము. అండ్ ఈ రెస్టారెంట్కి ఉన్న కొంచెం ప్రత్యేకత ఏంటంటే పక్కనే మనకి స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనేవి ఉంటాయి అనమాట. మనం అక్కడ నుంచి రెస్టారెంట్ దగ్గర నుంచి చూస్తే మనకి చుట్టుపక్కలంతా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. చాలా గ్రీనరీగా ఉంటుంది ఆ ఫార్మ్స్ అన్ని. అండ్ స్ట్రాబెర్రీస్ రెడ్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు కంపల్సరీ హార్వెస్టింగ్ టైంకి వెళ్ళండి, వ్యూ అయితే అద్దరిపోద్ది అనమాట. అండ్ చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీగా కొండలు ఇవన్నీ ఉంటాయి. నాకైతే వ్యూ అయితే కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అనేది బయలుదేరాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మాకు కొన్ని వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయి, చూడదగ్గ ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఈ మ్యాప్రో గార్డెన్స్కి దగ్గరలోనే మనకి ఇంకా చాలా కొన్ని చూసేవైతే ఉన్నాయి. ఫన్ టైం అనేది ఉంది. అండ్ అలాగే ఇంకా కొన్ని పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఓషన్ పార్క్ టైప్లో కూడా కొన్ని ఉన్నాయి. అండ్ స్టేకి కూడా మనం ఎవరైనా స్టే చేయాలని అనుకుంటే స్టేకి కూడా ఉంది. మేము మెయిన్లీ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మేము స్టే అనేది తీసుకోలేదు. ఇక్కడ ఫన్ టౌన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఫన్ టౌన్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందంట. బట్ మాకైతే టైం లేక మేము వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టెంపుల్ మెయిన్ అని చెప్పేసి మేము ఆ మ్యాప్రో గార్డెన్స్ ఒకటే చూసుకొని వెళ్ళిపోయాము. అండ్ చుట్టుపక్కల కూడా ఇంకా ఇలాంటివి అయితే చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట, రెస్టారెంట్స్ కానీ దాబాస్ కానీ. అండ్ అలాగే మనం స్టే చేయడానికి కానీ అలాగే పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక 1 డే ఆర్ 2 డేస్ ఉండి మీరు
కంపల్సరీగా ట్రై చేయొచ్చు, అంత బాగున్నాయి అనమాట. అండ్ లాస్ట్కి ఇంకేంటంటే వెళ్ళే ముందు స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చాము చూడడానికి. స్ట్రాబెర్రీస్ అయితే అప్పుడే మా కళ్ళ ముందే కోసి తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడే తీసుకుని వచ్చారు. చాలా బాగున్నాయి, చూసారు కదా. కొన్ని ఇంకా పచ్చగా ఉన్నాయి, కొన్ని ఇంకా రెడ్గా ఉన్నాయి. మేము వెళ్ళే టైంకి ఇంకా వన్ మంత్, ఇంకా హార్వెస్టింగ్కి 1 మంత్ ఉందని చెప్పారు మొత్తం అన్నీ అవ్వడానికి. సో అప్పుడే కొన్ని అయితే తీసుకుని వచ్చారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ కదా, కొన్ని కొంచెం పుల్లగా తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే 2 బాక్సెస్ తీసుకున్నాము. సాన్విక్ కూడా చాలా బాగా నచ్చాయి. ఎలా ఉంది టేస్ట్? సూపర్ స్వీట్ గానే ఉంది. స్వీట్ సోర్ 2 మిక్స్ నార్మల్ ఫ్రూట్ స్వీట్ నిజంగా ఫ్రెష్ గా చిన్నవైతే పుల్లగానే ఉంటాయి అని అనుకున్న. స్వీట్ గా ఉన్నాయి. ఒకటి సాన్వి నాకు స్వీట్ గా ఉంది. క్యూట్ గా ఉంది. రెడ్ గా ఉంది. బయట రెడ్ గా ఉంటే స్వీట్ గా ఉంటది. షూర్ గా ఉంటది అనుకున్నా. అమ్మనికి నచ్చిందా? నచ్చింది, బాగుంది. మా మమ్మీకి కూడా నచ్చింది. అంత స్వీట్ గా ఉంది. 2 పెద్ద బాక్సులు అంటే 2 కిలోస్ ఏమో స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము, ఒక చిన్న బాక్స్ ఏమో బ్లూబెర్రీస్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. రెడ్ కలర్ ఆరెంజ్ వావ్ వావ్ వావ్. మెజెంటా కలర్ వావ్. Magenta color, oh my god, wow. And my beautiful color, purple, so beautiful, so elegant, just looking like a wow. 2 అయితే చాలా టేస్టీగా అనిపించినాయి ఫ్రెండ్స్. స్వీట్గా ఉన్నాయి, మంచిగా చూసి ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇచ్చారనమాట. మాకైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి బాగా. అండ్ మ్యాప్రో గార్డెన్స్ నుంచి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదనమాట. కొంచెం దూరం నడవాలన్నమాట. ఆ నడక కూడా మీరు బాగుంటుంది. చుట్టుపక్కల వ్యూస్, గ్రీనరీ అంతా కూడా బాగుంటుంది. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు తప్పకుండా వెళ్ళినప్పుడైతే ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మహాబలేశ్వర్కి వెళ్ళే దారిలో అనమాట. అండ్ చుట్టుపక్కలంతా కూడా వ్యూ పాయింట్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, లేదంటే మనం స్టే చేయడానికి ఉండే కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకోకండి. అసలైంది ఇప్పుడే ఉందన్నమాట. మేము 4:30కి మహాబలేశ్వర్ అనేది చేరుకున్నాము. ఇంక ఇవన్నీ మేము చూసుకుంటూ మాకు టెంపుల్కి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ 3:34 ఆ టైం అయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచి ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అవి తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మహాబలేశ్వర్ టెంపుల్ ఉంది, అలాగే పాత టెంపుల్, ఓల్డ్ టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ అలాగే అక్కడే ఇంకా హనుమాన్ టెంపుల్, ఇంకో 5 టెంపుల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే అక్కడ పంచగంగా అని ఉంటుందన్నమాట. 5 నదుల నుంచి వచ్చే వాటర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మహాబలేశ్వరానికి అయితే చేరుకున్నాము. మరి అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ ఆ గుడులన్నీ ఎలా ఉన్నాయి, అలాగే పంచగంగ క్షేత్రం ఎలా ఉంటుంది, ఇక అసలైన పాత ఆలయం అంటే మహాబలేశ్వరంలోని శివుని యొక్క పాత ఆలయం ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడే మనకి కృష్ణానది జన్మించిందని చెప్తూ ఉంటారు. మరి ఆ కృష్ణానది ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. మీకు ఇప్పటికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని వివరాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.